నమస్తే మచాస్, ఎట్లున్నారు? నాకు తెలిసి మీరు అందరు చక్కగానే ఉంటారు. అండ్ మనము ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ యూఐ యూఎక్స్ రోడ్ మ్యాప్ ఫర్ 2024 అని చెప్పి ఒక వీడియో చేసినాం. అది మస్తు మందికి హెల్ప్ అయింది. అండ్ దాని బేసిస్ మీదనే ఇది 2025 రోడ్ మ్యాప్ అనమాట. సో 2024కి 2025కి ఏం డిఫరెన్స్ ఉంది, అసలు అప్డేట్స్ ఏమున్నాయి, అదే మనం ఫాలో అవ్వచ్చా లేదా మనం కొత్తగా ఏదైనా చేయాలా అన్న కంప్లీట్ క్లారిటీని ఈ వీడియోలో నేను నీకు ఇచ్చేస్తా. సో ఒకవేళ నీ దగ్గర బుక్ పెన్ను ఉంటే తీసుకొని దగ్గర పెట్టుకో, నోట్స్ రాసుకో. ఇది ఎందుకంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. 2024 రోడ్ మ్యాప్లో యూఐని కొంచెం ఎక్కువ ఎంఫసైజ్ చేసి చెప్పిన. అంటే ఎట్లా అంటే యూఐ నువ్వు నేర్చుకుంటే యూఎక్స్ కొంచెం నాలెడ్జ్ ఉన్నా కానీ నువ్వు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోవచ్చు అని చెప్పిన. బట్ నౌ ఇన్ 2025 థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. విత్ ద ఏఐ గెటింగ్ బెటర్, ఈ సింపుల్ యూఐస్ అన్నిటినీ ఏఐ క్రియేట్ చేసేస్తుంది. సో మరి మన జాబ్స్ ఉంటాయా పోతాయా అని అంటే పక్కా ఉంటాయి. ఎందుకంటే ఏఐ హ్యాస్ జస్ట్ రీప్లేస్ ద బేసిక్ స్క్రీన్స్. ఏవైతే మనకి పర్సనలైజ్ స్క్రీన్స్ కావాలన్నా కానీ లేదా ఏదైనా ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేయాలన్నా కానీ అవి స్టిల్ మనమే చేయాలి. కాబట్టి మన జాబ్స్ ఎక్కడ పోవు. కానీ నువ్వు గనక ఇంకా నేను అదే లాగిన్ పేజు, అదే క్యాలిక్యులేటరు, అదే సైన్అప్ ఫాము, అదే హోమ్ పేజ్ చేసి కూర్చుంటా అంటే అవ్వదు. ఎందుకంటే ఏఐ ఆల్రెడీ కేపబుల్ అయిపోయింది ఇట్లాంటి బేసిక్ స్క్రీన్స్ అన్నీ చేయడానికి. మచ్చా అసలు మరి మనం ఏం డిఫరెంట్ చేయొచ్చు మనం ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలని నన్ను అడిగితే ఇవి మన స్టెప్స్. 2024లో నేను వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు కానీ లేదా మీ డిజైన్స్ రివ్యూ చేసేటప్పుడు కానీ పోర్ట్ఫోలియోస్ రివ్యూ చేసినప్పుడు కానీ లేదా ఏదైనా కాంపిటీషన్స్ పెట్టినప్పుడు కానీ ఐ ఆల్వేస్ సెట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫండమెంటల్స్. అండ్ ఆ ఫండమెంటల్సే ఈరోజు మన ఫస్ట్ స్టెప్. హ్యావ్ అ సాలిడ్ ఫౌండేషన్ ఆన్ ద ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ అంటే పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ బేసిక్స్. ఏవైతే బేసిక్స్ ఉన్నాయో వాటిని కనుక నువ్వు స్ట్రాంగ్ చేసుకుంటే నీ కోర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో 2025లో నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన బేసిక్ కోర్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి యూజర్ రీసెర్చ్. యూజర్ రీసెర్చ్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూ స్టార్ట్ అజ్యూమింగ్ థింగ్స్. అరే యూజర్కి ఇది కావాలి అని చెప్పి నువ్వే అజ్యూమ్ చేసుకుంటావు, విచ్ ఈస్ నాట్ హౌ అ యూజర్ రీసెర్చ్ వర్క్. ఈ ప్రిన్సిపల్ని ఒకవేళ నువ్వు స్ట్రాంగ్ చేసుకోవాలంటే యూజర్ టెస్టింగ్ ఎట్లా చేస్తారు, సర్వేస్ ఎట్లా చేస్తారు, ఇంటర్వ్యూస్ ఎట్లా కండక్ట్ చేస్తారు అన్నది నువ్వు నేర్చుకోవాలి. బికాజ్ నువ్వు ఏదైనా ప్రోడక్ట్ డిజైన్ చేసి డెవలప్ చేసి లైవ్లోకి పంపించిన తర్వాత యూజర్ వాడాల్సింది. ఇట్స్ నాట్ యూ ఆర్ యువర్ అజంప్షన్స్ హూ విల్ బీ యూజింగ్ దట్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్. ఇది వినడానికి చాలా బందోబస్తు ఉంటుంది కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ సైట్ మ్యాప్స్. ఫస్ట్ లాగిన్ పేజ్ ఉంటుంది. లాగిన్ పేజ్ తర్వాత ఎక్కడికి వెళ్తారు యూజర్, ఒకవేళ ఆ పేజ్లోకి వెళ్తే ఇంకెక్కడెక్కడికి లీడ్ చేయొచ్చు. సో ఇంకా ఎన్ని సబ్ పేజెస్ ఉన్నాయి. సో ఇవన్నిటిని మనం మ్యాప్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ఇన్ సింపుల్ వర్డ్స్. అండ్ ఈ ఫ్లోని కనుక ఒకవేళ నువ్వు మాస్టర్ చేయగలిగితే మొత్తం అసలు ఏమేమి స్క్రీన్స్ ఉన్నాయి, ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి, ఏ స్క్రీన్ తర్వాత ఏ స్క్రీన్ వస్తుంది, ఒక మెయిన్ పేజ్కి ఎన్ని సబ్ పేజెస్ ఉన్నాయి అన్న క్లియర్ కట్ క్లారిటీ వచ్చేస్తుంది బిఫోర్ యూ స్టార్ట్ యువర్ ప్రాజెక్ట్. నువ్వు డిజైనింగ్ స్టార్ట్ చేయక ముందే నీకు ఒక కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది జస్ట్ విత్ ద ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ ఈస్ వైర్ ఫ్రేమింగ్ అండ్ ప్రొటోటైపింగ్. వెరీ ఇంపార్టెంట్. ఈ వైర్ ఫ్రేమింగ్ అండ్ ప్రొటోటైపింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఒక ఫైనల్ ప్రోడక్ట్ని డిజైన్ చేసి డెవలప్ చేసి డిప్లాయ్ చేసే ముందే ఒక రఫ్ ఫిగర్ వేసుకొని అది ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా మనకి ప్రొజెక్ట్ అవ్వబోతుంది అన్న ఒక క్లియర్ కట్ క్లారిటీ అనేది మనకి ఈ వైర్ ఫ్రేమింగ్ అండ్ ప్రొటోటైపింగ్లో తెలుస్తుంది. విచ్ విల్ సేవ్ అ లాట్ ఆఫ్ కాస్ట్ అండ్ టైమ్ ఫర్ ద డిజైనర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలపర్స్ అండ్ క్లయింట్స్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ యూజబిలిటీ టెస్టింగ్. ఇది చాలా వరకు కేసెస్లో ఇగ్నోర్ అవుతుంది. అందుకే ప్రొడక్షన్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది దీనివల్ల. ఎందుకనంటే యూజబిలిటీ టెస్టింగ్ అనేది మీ ఎండ్ యూజర్ ఎవరి కోసం అయితే మీరు యాప్ తయారు చేస్తున్నారో వాళ్ళు యూజ్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ని తీసుకొని మీరు ఆ ఫీడ్బ్యాక్ని అకామిడేట్ చేయాలి. అంతేగాని మీ మేనేజర్ కానీ మీ వీపీ కానీ మీ సీఈఓ కానీ లేదా మీ ఎండ్ క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెస్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కాదు. ఇట్స్ ఆల్వేస్ ద ఎండ్ యూజర్ who should test the app and give their feedback so that you can accommodate that feedback and give another version of it. This is how a usability testing should work. ఇప్పుడు చెప్పిన కొన్ని ప్రిన్సిపల్స్ కనుక నువ్వు ఒకవేళ స్ట్రాంగ్ చేసుకున్నావు అనుకో ఈ 2025లో నీకు నెక్స్ట్ లెవెల్ అడ్వాంటేజ్ ఉంటుంది. 2024లో ఒక రిమార్కబుల్ గ్రోత్ దేంట్లో వచ్చింది తెలుసా? ఏఆర్ అండ్ విఆర్లో. అండ్ దట్స్ ద ఫ్యూచర్ ఆఫ్ యూఐ యూఎక్స్. 2025లో ఈ ఏఆర్ విఆర్ అనేది ఇంకెక్కువ బూస్ట్ అవ్వబోతుంది.
సో ఇప్పటి నుంచే కాన్సన్ట్రేట్ చేసి ఆ స్పేషియల్స్లో కానీ యూఐస్ ఎట్లా ఉంటాయి అండ్ ఆ 3D ఎలిమెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది నువ్వు నేర్చుకుంటే యూ విల్ బీ ఆన్ అ పాజిటివ్ నోట్. AR/VR కానీ లేదా వాయిస్ ఇంటర్ఫేసెస్ కానీ లేదా వేరబుల్స్ కానీ లైక్ వాచెస్, ఫిట్నెస్ ట్రాకర్స్, ఎనీథింగ్ దట్ హ్యాస్ స్క్రీన్స్ విల్ హ్యావ్ అ మేజర్ ఇంపాక్ట్ ఆన్ UI/UX. ఎందుకంటే వీటన్నిటికీ డిజైన్ చేయాలి అని అంటే UI/UX డిజైనరే చేస్తాడు. సో ఈ 2025లో నీకు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలో ఆల్రెడీ అర్థమైందని అనుకుంటున్నా. చాలామంది ఈ టూల్స్ నేర్చేసుకుంటారు, UI నేర్చుకుంటారు, UX నేర్చుకుంటారు, అయిపోయిందని అనుకుంటారు. బట్ ద మోస్ట్ ఇగ్నోర్డ్ ఏరియా ఈజ్ యువర్ కమ్యూనికేషన్. ఎందుకంటే నువ్వు ఎంత తోపుతురుం డిజైన్స్ చేసినా కానీ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఇట్ టు ద అదర్ పర్సన్, దెన్ నువ్వు ఎంత తోపుతురుం డిజైన్లు చేసినా కూడా బక్వాజే అది. సో కమ్యూనికేషన్స్ ఇంకా కొలాబరేషన్ స్కిల్స్ అనేవి నీకు టాప్ నాచ్ ఉండకపోయినా కూడా అట్లీస్ట్ మేనేజబుల్ ఉండాలి. అగైన్ కమ్యూనికేషన్ అంటే పెద్ద నువ్వు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉన్న పదాలని వాడాల్సిన అవసరం లేదు. ఇట్స్ జస్ట్ ఏదైతే డిజైన్ ఉందో అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అండ్ ఎవరితోనైతే నువ్వు టీంలో ఒకవేళ వర్క్ చేస్తే యూ విల్ హ్యావ్ టు బీ ఏబుల్ టు కొలాబరేట్ విత్ దెమ్ అండ్ వర్క్. లేదు నాకు ఇట్లనే నచ్చింది నేను ఇట్లనే పెట్టుకుంటా అంటే అవ్వదు. వీటితో పాటు నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి, ఒక పోర్ట్ఫోలియో కూడా ఉండాలి. అండ్ పోర్ట్ఫోలియో ఏదో నువ్వు తాతకాలంలో చేసింది ఉంటే సరిపోదు. యూ షుడ్ కీప్ అప్డేటింగ్ ఇట్ విత్ ద కరెంట్ ట్రెండ్స్. ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్ ఉంది, నువ్వు వెళ్ళి దాన్ని ఫాలో అయిపోవచ్చు. అండ్ 2025లో ఇప్పుడు వరకు అయితే ఏవైతే అప్డేట్స్ ఇచ్చినో వీటి మీద కూడా నేను సపరేట్ వీడియోస్ చేసి పెడతా ఉంటా. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ నా ఛానల్ అనే కాకుండా నీకు ఆన్లైన్లో చాలా వరకు ఫ్రీ రిసోర్సెస్ కూడా ఉన్నాయి, యూ కెన్ ఫాలో దాట్ టూ. నేను ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏదైనా వీడియో పెట్టి దానికి రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నానంటే అవన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్ బయో లింక్లో ఉంటాయి. సో మీకు ఏ రిసోర్సెస్ కావాలన్నా కూడా మీరు అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. అక్కడ మనకి రోడ్ మ్యాప్స్ ఉన్నాయి, మన ఫిగ్మా ప్లేలిస్ట్ కానీ ఏదైనా వేరే ప్లేలిస్ట్ ఉన్నాయి, పాడ్కాస్ట్ లింక్స్ ఉన్నాయి, పోర్ట్ఫోలియో లింక్స్ ఉన్నాయి. సో ఇట్లా కంప్లీట్ రిసోర్సెస్ నేను ఏవేవైతే ప్రొవైడ్ చేస్తానో అవన్నీ కూడా మన ఇన్స్టాగ్రామ్ బయోలోనే ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఆల్సో 2024 హ్యాస్ బీన్ అ గ్రేట్ ఇయర్ నాకు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన 1 yearలోనే చాలా వరకు సపోర్ట్ దొరికింది అండ్ నేను చాలా వరకు హెల్ప్ కూడా చేయగలిగిన. విత్ ఆల్ యువర్ సపోర్ట్ ఐ హ్యావ్ కమ్ టిల్ హియర్. అవును చాలా వరకే బ్రేక్స్ తీసుకున్న 2024లో, బట్ ఐ కుడెంట్ హెల్ప్. చాలా వరకు నాకు పర్సనల్ వర్క్ కానీ ఆఫీస్ వర్క్ కానీ చాలా వరకు ఇంటర్ఫియర్ అయినాయి. బట్ 2025లో ఎన్ని ఉన్నా కూడా కొంచెం కన్సిస్టెంట్గా వీడియో పెట్టడానికైతే ఐ విల్ ట్రై మై బెస్ట్. ఐ కెన్ సీ ఆల్రెడీ కొన్ని హర్డిల్స్ వస్తున్నాయి ఇన్ 2025. ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ ఐ విల్ ట్రై టు ప్లాన్ ఇట్ బెటర్ దిస్ ఇయర్. అండ్ ఇదే సపోర్ట్ని నేను 2025లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ. ఈ 2025లో నువ్వు ఏం చేయాలి, దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అన్న దాని మీద క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నావు. ఒకవేళ రాకపోతే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పు, ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ దాట్.